జగన్ పై దాడి ఒక నాటకమని అన్నారు నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణమరాజు. ఇక బుద్ధున్నోడు ఎవరైనా కర్రతో హత్య ప్రయత్నం చేయరని అన్నారు. కర్రతో కొట్టిన వ్యక్తికి ఒక గన్ దొరకదా అంటూ ప్రశ్నించారు. ప్రజలందరూ ఇది ఒక డ్రామానే అంటున్నారని తెలిపారు. Z+ కేటగిరీ ఉన్న వ్యక్తికి ఎక్కడైనా ఇలా జరుగుతుందా అని రఘురామకు ప్రశ్నించారు. తీసుకుంటారంటే నాకు చచ్చేంత భయం. అందుకని ఆ మాటలు వెనక్కి తీసేసుకుందాం. మందేమో నేను ఇది జోదరులు బెట్టింగ్ బ్యాచ్ కావాలని చేస్తున్నారు ఈ నిరాహార దీక్షలు అని అన్న ఆ మాటల్ని వాళ్ళు కూడా విరమించారు. దీక్ష ఆరోగ్యంగా ఉండగానే విరమించారు. వాళ్ళ ఆరోగ్యం నిజంగా గ్రేట్. 3 రోజులు భోజనం చేయకపోయినా చక్కగా లేచి వెళ్ళగలిగారు. నిజంగా అటువంటి ఆరోగ్యం నేను కూడా కోరుకుంటున్నాను. వారి మనసు నొప్పించి ఉంటే, ఇంకెవరి మనసు అయినా నొప్పించి ఉంటే, జోదరులు అన్న మాటల్ని నేను మీడియా ముఖంగా వెనక్కి తీసుకుంటారంటే నాకు చచ్చేంత భయం. అందుకని ఆ మాటలు వెనక్కి తీసేసుకుందాం. మందేమో నేను ఇది జోదరులు బెట్టింగ్ బ్యాచ్ కావాలని చేస్తున్నారు ఈ నిరాహార దీక్షలు అని అన్న ఆ మాటల్ని వాళ్ళు కూడా విరమించారు. దీక్ష ఆరోగ్యంగా ఉండగానే విరమించారు. వాళ్ళ ఆరోగ్యం నిజంగా గ్రేట్. 3 రోజులు భోజనం చేయకపోయినా చక్కగా లేచి వెళ్ళగలిగారు. నిజంగా అటువంటి ఆరోగ్యం నేను కూడా కోరుకుంటున్నాను. వారి మనసు నొప్పించి ఉంటే, ఇంకెవరి మనసు అయినా నొప్పించి ఉంటే, జోదరులు అన్న మాటల్ని నేను మీడియా ముఖంగా వెనక్కి